ఓం శ్రీ మాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం నేను అనేకమైనటువంటి ఫలితాలు, రాజకీయ ఫలితాల గురించి అంటే ఆఫ్కోర్స్ 2 సంవత్సరాల ముందే ఏ రాశులకు ఎలా ఉంటుంది రాజకీయ పరంగా అనేది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వర్గాల లిస్టు నా దగ్గర ఉంది. దాన్ని బట్టి ఆ ఎలక్షన్ ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో కొన్ని నక్షత్రాలను ఉదహరిస్తూ కొన్ని కూడా చేయడం జరిగింది. కుంభరాశిలోకి వారం ఈ రాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రాల వారిలో పూర్వాభాద్ర వారికి స్థాన మార్పుకి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎలిగేషన్స్ పడతాయి. అనవసరమైనటువంటి విషయాలు మీద మీరు చేసుకున్నటువంటి కామెంట్స్, మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్లు ఇవి మిమ్మల్ని అనవసరంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. అయితే మీకున్నటువంటి వ్యక్తిగత ప్రతిష్టని, మీకున్న వ్యక్తిగత పరిచయాలని వాడుకొని కొంచెం ఇబ్బందుల్లోంచి బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి పూర్వభాద్ర వారికి. దాన్ని మీరు సవ్యంగా వాడుకుంటే శుభం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక శతభిష నక్షత్ర జాతకులు ఈ వారం ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొంటారు. ఒకవైపు ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, మీ మీద ఇది సెటిల్ చేయండి, అది సెటిల్ చేయండి, మాకు ఇది చేయండి అని. మరోవైపు మీరు మీ యొక్క వృత్తికి సంబంధించినటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం చూసినట్టయితే మీరు రండి ఇక్కడ సెటిల్ చేయండి అని ఒక ఆయన పిలుస్తుంటాడు. మీతో ఉన్న ఆస్తి గొడవ గురించో లేకపోతే ప్రాపర్టీ గొడవల గురించో ఒక ఆయన మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటాడు. మరొక పక్క మీకు ఒత్తిడి రుణపరంగా మీరు ఇచ్చినటువంటి బాకీలకు సంబంధించి మీరు అవతల వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, మీకు రావాల్సిన ధనం పక్కన పెడితే మీరు ఇవ్వాల్సిన ధనం గురించి మీ మీద ప్రెషర్ ఎక్కువ అవడం, అట్లాగే మీరు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే మీరు వ్యాపారానికి సంబంధించో వాటికి సంబంధించి ఆ ప్రగతికి సంబంధించి మీరు కాన్సన్ట్రేషన్స్ అలా పెట్టుకొని ఉండడం చేత ఆ ఒత్తిడి కూడా మీ మీద ఎక్కువగా ఉండడం, ఇటువంటి ఒత్తిడి కారణంలో మీరు ఎటు నిర్ణయం తీసుకోవాలో తెలియక చిన్నపాటి మాట పడాల్సిన స్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే అన్ని వైపులు అందరూ ప్రతిబంధకం ఇచ్చినప్పుడు ఎవరో ఒకరిని నొప్పించాల్సిన స్థితి వారం ఎక్కువగా ఉంటుంది. ఆ నొప్పించడం వల్ల అవతల వాళ్ళు మీ క్రెడిబిలిటీని శంకించే అవకాశాలు, దానివల్ల మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడడం, అన్ని రకాలుగా దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని అధిగమించే ప్రయత్నం చేయడం మీకు శుభాన్ని కలిగిస్తుంది శతభిష నక్షత్ర జాతకులకి. ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థిక, కుటుంబ పరమైనటువంటి అంశాల రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంటే కుటుంబపరమైనటువంటి కొన్ని అంశాలకి ప్రయాణాలు చేయడం, అంటే అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ కుటుంబ విషయాలు సెటిల్ చేయడం కోసం అక్కడ అనవసరమైన ఖర్చు పెట్టుకొని ఇక్కడికి రావడం, అనవసరమైనటువంటి వ్యయం పెరగడం, ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా నార్మల్ అయిపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తలపెట్టిన పనికి ఈ వారం అనవసర వ్యయాలు ఈ కుంభరాశిలో ఎక్కువగా పెరుగుతున్నాయి. ఖర్చులు అయితే ఆకస్మికంగా పెరుగుతున్నాయి, ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. దీన్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా రుణ విమోచక అంగారక స్తోత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలా చేసుకోకపోతే కొంచెం ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి.